ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ సమావేశం జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర కూడా వేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకు అడుగులు వేస్తూ ఉంది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ సమావేశం జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే ఆ కీలక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంటే ఆమోద ముద్ర వేసేలాగా కూడా కొన్ని ప్రయత్నాలు ఈరోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది అంటే ఆ అంశం చాలా కీలకం. ఎందుకంటే మొన్న కూడా సాక్షి ఒక పెద్ద వ్యాసం రాసింది, వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తారు అని. మరి సాక్షికి ఎక్కడి నుంచి న్యూస్ వచ్చిందో మనకు తెలియదు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి కూడా ఎలక్షన్స్ ముందు కానీ తర్వాత కానీ అంటే ఆ 2 నెలలు హడావిడి అయిపోయాక జూన్ నుంచి ఇప్పటి వరకు వాలంటీర్ల గురించి పెద్దగా ప్రస్తావించాల. అసలు వాళ్ళని పిలిచి మాట్లాడలేదు. ముఖ్యంగా ఎవరితో మాట్లాడాలంటే 1,04,000 మందిని రిజైన్ చేయించారు. సో ఆ 1,04,000 మందితో సమావేశం చేయాలా లేదా అండి జగన్మోహన్ రెడ్డి? అతని బాధ్యత కదా అది. నీకోసం మీరు బలవంతం చేసి వాళ్ళని రిజైన్ చేయించారు. వాళ్ళు మేము చెయ్యం మొర్రో అన్నా కూడా కాదు కూడదు అని చేయించారు. కాబట్టి కనీసం ఈ 1,04,000 మందినైనా పిలిచి మాట్లాడాలి. 2,62,000 మంది కాకపోయినా మీరు ఎవరి చేత అయితే చేయించారో వాళ్ళ చేత మీరు అంటే వాళ్ళు పిలిచి మాట్లాడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు వాళ్ళకి 5,000 ఇచ్చి 5 ఏళ్ళు దాన్ని పెంచకుండా వాళ్ళ చేత పనులు చేయించుకున్నారు. సరే, ఎంత పని చేయించుకున్నారు ఏంటి అది అందరికీ తెలుసు. వాళ్ళ మీద నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ వల్లే ఓడిపోయామని మీ వైసీపీ వాళ్ళే అన్నారు. ముఖ్యంగా వైసీపీ మంత్రులు అందరూ కూడా ఏకతాటిన అదే మాట అన్నారు. ఎవరు కూడా మా తప్పు ఉంది అని ఎవడు అనలేదు. మాకు ప్రజలకి మధ్య వారధిగా వీళ్ళు ఉండడం వల్ల మాకు ప్రజలకి వీళ్ళు దూరం క్రియేట్ చేశారు. అంటే మేము డైరెక్ట్ అసలు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. ఎట్ ద సేమ్ టైం మేము మీ దగ్గర కూడా రాలేకపోయాము బికాస్ ఆఫ్ ధనంజయ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే 2 పక్కల వీళ్ళు దెబ్బతిన్నారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళు అంటే డే 1 నుంచి ఆయన కన్సర్నల్లో ఉండాలి, ఆయనకి ఆనందం కలిగించాలి అని అసెంబ్లీలో కూడా విపరీతంగా బూతులు మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదు. సో ఇట్లా ప్రతి పాయింట్లోనూ వాళ్ళు అన్ని నష్టపోయారు. సో ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఆయన ఎన్నికల ముందు వాగ్దానాల్లో మీకు 10,000 చేస్తాను, మిమ్మల్ని నేను ఉద్యోగాల నుంచి తీయను అని చెప్పారు. కానీ 2 నెలలు వాళ్ళు అంటే తెలుగుదేశం కూటమి వితౌట్ వాలంటీర్స్ వాళ్ళు పెన్షన్లు పంపిణీ చేశారు. ఓకే, మంచిదే. అయితే ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? ఇవాళ దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది ఎవరు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఏ రకంగా తీసుకోవచ్చు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు 10,000 జీతం ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు కొన్ని విధి విధానాలు రూపొందిస్తారు మేబీ. తర్వాత వాలంటీర్ వ్యవస్థ అని కాకుండా దాని పేరు కూడా మార్చచ్చు. ఎందుకంటే వాలంటీర్స్ అని ఎందుకు పెట్టాలి? ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం తరఫున పనిచేసేటప్పుడు దే ఆర్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్, ఓకే. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇచ్చే విధులు ఏముంటాయో మనకు తెలియదు. ఇక మీదట వాళ్ళ స్కిల్స్ ఉన్నాయనుకోండి, అది కూడా చెప్పారు ఆయన. మీకు డిగ్రీ ఉండి లేదు, మీకు ఇంటర్మీడియట్ ఉండి లేదు, మీకు 10th పాస్ అయ్యి ఉండి మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే అకార్డింగ్ టు యువర్ స్కిల్స్ మేము జాబ్ క్రియేట్ చేస్తాం. మీకు 20 నుంచి 30 నుంచి 40, 50 వేలు వచ్చేలా చేస్తామని ఆయన అన్నారు. కాబట్టి వాళ్ళకి తగినట్టు ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, అప్పుడప్పుడు వాలంటరీ వ్యవస్థ అనే అసలు పదము అక్కర్లేదు. వాళ్ళకి వేరే చోట వాళ్ళకి ఉద్యోగ కల్పన చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు వేరే విధుల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ పదం వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అది మనం చెప్పుకునేది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇవాళ వాలంటీర్లు అయోమయంలో ఉన్నారు అనేది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. కానీ వాళ్ళు అయోమయంలో ఉండక్కర్లేదు. ఇప్పుడు 5,000 కంటే వాళ్ళకి 10,000 వచ్చింది అనుకోండి, కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రైవేట్గా చదువుకోవచ్చు. వాళ్ళు దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు 10th పాస్ అవ్వని వాడు 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అవ్వని వాడు ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ చేయలేని వాళ్ళు డిగ్రీ చేశారనుకోండి, వాళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కదా. సో ఈ రకంగా ఆలోచించాలి. వాళ్ళని అక్కడే ఆపేయకూడదు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉండే వ్యత్యాసం అదే. జగన్మోహన్ రెడ్డి నేను బట్టలు నొక్కుతాను, మీకు సంక్షేమాలు ఇస్తాను, మీరు ఓట్లు వేయండి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నేను అభివృద్ధి చేస్తాను, మీకు ఉద్యోగాలు కల్పిస్తాను, పరిశ్రమలు తీసుకొస్తాను, ఎట్ ద సేమ్ టైం మీకు పథకాలు ఇస్తాను అన్నాడు ఈయన. సో ఈ డిఫరెన్స్ మనం చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వాలంటీర్లకు కావాల్సింది అదే. వాళ్ళు అక్కడే ఉండిపోకుండా 5,000లోనే ఉండిపోకుండా వాళ్ళు అదే పనిలో ఉండకుండా ఇఫ్ దే ఆర్ డూయింగ్ సమ్ అదర్ జాబ్, ఒక మంచి జాబ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎలివేషన్ వస్తుంది, వాళ్ళకు గుర్తింపు వస్తుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు 5,000తో వాళ్ళు బతకలేరు కదా. ఇప్పుడు 10,000 వచ్చింది అనుకోండి, వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అంటే సైమల్టేనియస్గా దే మే గెట్ సమ్ అదర్ గుడ్ జాబ్. అప్పుడు వాళ్ళకి లైఫ్లో కూడా వాళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనిషి ఆలోచించాల్సిన విధానం అది. సో అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నది అది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నారు, మనం యువత మనకి ముఖ్యంగా టార్గెట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది యువత. మనకి 2024లో మనం చెప్పుకున్నాం, ఎక్కువ యువత పెరిగారు. 10 లక్షల మంది యువత 18 ఏళ్ళు దాటిన వాళ్ళు వచ్చారు మనకి. 10 లక్షల నుంచి 20 లక్షలు మొత్తం 2 రాష్ట్రాలు కలిపి. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సైన్. వాళ్ళు కరెక్ట్గా ఎదిగొచ్చే టైంకి వాళ్ళకి కొత్త పార్టీ రావడం, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాననడం కూడా వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, వాలంటీర్లు ఎవరు కూడా అసలు చింతించాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా కానీ అసలు వాలంటీర్లలో ఈ సందిగ్ధత ఎందుకు నెలకొంది, మా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా, వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తారా అంటే ఇప్పుడు ప్రత్యర్థులు పన్నుతున్నటువంటి కుట్రల్లో భాగంగా ఈ వాలంటీర్లు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పావులుగా మారుతున్నారా అంటే ఏం చెప్తారు? పావులుగా మార్చారండి. ఈ 1,04,000 మంది ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళు బలవంతంగా చేశారంటే వాళ్ళు వైసీపీకి మరి పావులుగా మారినట్టే కదా. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఇస్తారో లేదో మనకు తెలియదు, కానీ రిజైన్ చేయని వాళ్ళకైతే గ్యారంటీగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. మరి 1,04,000 మందిని ఏ రకంగా కన్సిడర్ చేస్తారో మనకు తెలియదు. ఏమంటే మనమైనా అంతే కదా, ఉద్యోగం రిజైన్ చేసాం అనుకోండి, మన వాళ్ళేం తీసుకోరు కదా, ఎక్కడైనా అంతే. వన్స్ యూ రిజైన్డ్ అంతే నాకు తెలిసి. కాబట్టి ఇప్పుడు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఆ రోజు నుంచి హామీ ఇచ్చారు. ఆయన ముందు నుంచి చెప్తూ వచ్చారు, మేము తప్పకుండా మా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయదు, కాకపోతే దాని ప్రత్యామ్నాయం చూస్తారు అంతే. కాబట్టి వాళ్ళలో సందిగ్ధత అవసరం లేదు. ముఖ్యంగా సాక్షి రాసే రాతలు కావచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళు నమ్మక్కర్లా. వాళ్ళు నమ్మకం పెట్టుకుని కొంచెం ఓపిక పట్టారంటే, ఇప్పుడు ఎందుకంటే 2 నెలలు కూడా కాలేదు కదండి, ప్రభుత్వం వచ్చి 55-60 రోజులు అయిందేమో. సో దే ఆర్ ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. 1 by 1 వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, టైం ఇవ్వండి, అంతే మనం చెప్పేది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.